దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాంశం, దేవుడు ఎవరిని ఓదారుస్తాడు. వాక్య భాగం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆమె ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని సందర్భాలలో విసుగుపోయే సమయం, కన్నీళ్లు ఆగని సమయము, ఎవరు అర్థము చేసుకోలేని బాధల సమయము, దుఃఖ సమయము రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకు అనేక ప్రశ్నలు వస్తాయి. నాకే ఈ దుఃఖం ఎందుకు రావాలి, నాకే ఈ కన్నీళ్ళు ఎందుకు రావాలి, నాకే ఈ శోధన ఎందుకు రావాలి, నేనే ఎందుకు ఇన్ని బాధలు భరించాలి, దేవుడు నా తోడుగా లేడా, దేవుడు నాకు సహాయం చేయడా, దేవుడు నన్ను ఓదార్చడా? ప్రియ సహోదరి, దేవుని వాగ్దానం ఉంది మనకి. దేవుడు ఓదార్చే దేవుడు, ఆయన నీ కన్నీళ్లను తుడిచే దేవుడు, ఆయన నీ తండ్రిగా నీ పక్షమున నిలబడే దేవుడు. నీ బాధలు శాశ్వతం కాదు, నీ కన్నీళ్లు శాశ్వతం కాదు, నీ దుఃఖము శాశ్వతం కాదు, నీ శోధన శాశ్వతము కాదు. రాత్రి తర్వాత ఉదయం ఎలాగైతే వచ్చునో అలాగూ దేవుని దీవెనలు నీకు నీ కుటుంబానికి మెండుగా కలుగుతాయి. ఆమేన్. అలాగూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దుఃఖములో నుంచి మరి బయటకు నడిపించి కన్నీళ్లలో నుంచి ఓదార్పును కలుగు చేయనుగాక. ఆమేన్. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఓదార్పు లేని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా మరి ఒక వాగ్దానాన్ని, ఒక ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఓదార్చే దేవుడను నేనే, మీరు ఓదార్పును పొందుకుంటారు. ఆమేన్. మరి దేవుడు ఎవరిని ఓదారుస్తాడు? లేఖన భాగంలో నుండి అమూల్యమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మరియు 17వ వచనం. ఆయన వైపు తిరిగిన వారిని దేవుడు ఓదారుస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురైన శోధనను బట్టి, మనకు ఎదురైన అపాయం బట్టి, ఆటంకాలను బట్టి, అవసరతను బట్టి మనం మనుషుల వైపు తిరుగుతాం, వారి సహాయాన్ని కోరుతుంటాం. అయితే మరి మనుషుల వైపు తిరిగినప్పుడు, వారి సహాయం కోరినప్పుడు వారి సహాయం అందుద్దో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని ఓదారుస్తాను, నా సహాయం మీకు అందిస్తాను. అవును, దేవుని సహాయము, దేవుని ఓదార్పు నమ్మదగినది. దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దానము స్థిరపరుస్తాడు. ప్రియ సహోదరి, నీవు దేవుని వైపు తిరుగు. ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరగకుండా ఉన్నవేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన వైపు తిరిగితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఓదార్చినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఓదారుస్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగనంత కాలం వారు నష్టపోయారు, దుఃఖములో ఉన్నారు, శత్రువు చేత కొనుక్కోబడ్డారు, శత్రువు చేత బాధింపబడ్డారు. ప్రియ సహోదరి, ఎప్పుడైతే ప్రవచన వాక్యం వారి దగ్గరికి వచ్చిందో, వారు దేవుని వాక్యాన్ని విని దేవుని వైపు తిరిగారో, దేవుడు వారి దుఃఖ దినములన్నింటిని కూడా తీసివేస్తాడు, వారిని ఓదార్చాడు. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఓదార్స్తాడు. నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన వైపు ఆధారపడు, ఆయన వైపు చూడు, నీ కనులెత్తి ఆయన చూడు. ప్రభా, నీ వైపు నేను చూస్తూ ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఓదార్స్తాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని ఓదార్చును గాక. రెండవ అంశం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం మరియు 13వ వచనం. ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిని. అవును, మొరపెట్టుట అంటే ప్రార్థన చేయుట, బ్రతిమలాడుకొనుట, దేవుణ్ణి అడుగుట. అవును, ఎవరు దేవుని అడుగుతారో, దేవుని సన్నిధిలో ఎవరు మొరపెడతారో దేవుడు వారిని ఓదారుస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఓదారుస్తాడు. ఇప్పుడే నీవు ప్రార్థన ప్రారంభించు. ప్రార్థన నీ జీవితానికి ఒక గొప్ప ఆదరణ కలుగు చేస్తుంది, ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిని దేవుడు మరి ఓదార్చే దేవుడిగా ఉంటాడు, వారి గాయములు కట్టే దేవుడిగా ఉంటాడు. ఏ సమస్య చేత నీకు ఓదార్పు లేదో, ఏ శత్రువు చేత నీకు ఓదార్పు లేదో, ఏ ఆటంకము చేత నీకు ఓదార్పు లేదో, ఏ వ్యాధి చేత నీకు ఓదార్పు లేదో, ఏ ఆర్థిక సమస్య చేత నీకు ఓదార్పు లేదో, ఏ శోధన చేత నీకు ఆ ఓదార్పు లేదో, ఏ భయము చేత నీకు ఓదార్పు లేదో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఓదారుస్తాడు. దేవుడు ఆ భయాన్ని తొలగిస్తాడు, ఆ వ్యాధిని స్వస్థపరుస్తాడు, ఆ ఆర్థిక సమస్యలో నీకు ఒక పరిష్కారం చూపిస్తాడు. ఆ దుఃఖాన్ని దేవుడు, ఆ కన్నీళ్లను తీసివేసి ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఇక ఆలస్యం దేనికి? మరి ఈరోజే నువ్వు ప్రార్థన చేస్తావా?
నీవు ప్రార్థన ప్రారంభించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. నువ్వు దేవుని బ్రతిమలాడుకోవడం ప్రారంభం చేసినట్లయితే దేవుని ఓదార్పు నీ కుటుంబంలో, నీ పిల్లల్లో ప్రారంభమవుతుంది. అలాగూ దేవుడు మిమ్మలను ఓదార్చును గాక. మూడవ అంశం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిచేసుకున్నప్పుడు, అవును, కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన సరిగా ఉండదు. మాటలోను, చూపులోను, క్రియలలోను మనము దేవుని మార్గాన్ని తప్పిపోతుంటాం. దేవుని సన్నిధికి దూరం అవుతాం, వాక్యానికి దూరం అవుతాం, ఆరాధనకు దూరం అవుతాం, దేవుని సహవాసానికి దూరం అవుతాం, సంఘానికి దూరం అవుతాం. దేవుని స్వచ్ఛమైన జీవమైన మార్గం నుంచి మనం తప్పిపోతూ ఉంటాం. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ ప్రవర్తన ఎలాగుంది, నీవు సరిచూసుకో. మాట వల్ల, చూపు వల్ల, క్రియల వల్ల, పనుల వల్ల నీవు నీ ప్రవర్తన దేవుని ఎదుట సరిచేసుకుంటే నీవు ఓదార్చబడతావు. ప్రభు అంటున్నాడు ఎజెకియెలు గ్రంథములో 14వ అధ్యాయములో 28వ వచనంలో, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ ప్రవర్తన సరిచేసుకున్నారు గనుక దేవుడు మిమ్మల్ని ఓదారుస్తానంటున్నాడు. దేవుని ఓదార్పును మీరు పొందుకుంటారు. ఎందుకంటే మీరు సరిచేయబడ్డారు. దేవుని వాక్యం రాగానే సరిచేయబడ్డారు. మీ నడకలో సరిచేయబడ్డారు, మీ చూపులో సరిచేయబడ్డారు, సమస్త క్రియలలో మీరు సరిచేయబడ్డారు. అందుకే ఓదారుస్తాడు దేవుడు మిమ్మల్ని. ఆ వాగ్దానం దేవుడు మీకు, మీ కుటుంబాలకి ఇస్తా ఉన్నాడు. మీరు సరిచేయబడాలి, మీరు ఓదార్చబడతారు. మీరు మీ ప్రవర్తనలో అన్ని విషయాల్లో మీరు సరిచేయబడినప్పుడే దేవుడు మీకు, మీ కుటుంబానికి ఓదార్పునిస్తాడు. ఎందుకు ఓదార్పుని ఇస్తాడు దేవుడు అంటే మీరు సరిచేయబడ్డారు కనుక. దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే దేవుని ఓదార్పు కొరకు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నువ్వు జాగ్రత్తగా ఉంటావు నీ ప్రవర్తన విషయంలో? మరి నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుని ఎదుట? మంచిగా ఉందా, మంచిగా లేదా? సరిచేయబడ్డావా, సరిచేయబడలేదా? సరిచేయబడకపోతే ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను తోసివేయడు, ఆయన నిన్ను నెట్టివేయడు, ఆయన తృణీకరించడు, ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఒకవేళ నీ ప్రవర్తన విషయంలో నువ్వు పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకొని, ప్రభా నన్ను క్షమించని ఆయన బ్రతులాడుకుంటే ఆయన పరిశుద్ధ రక్తం చేత నీ పాపములన్నీ కడిగి క్షమించి దేవుడు నీకు ఓదార్పును ఇస్తాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని క్షమించి ఓదార్చును గాక. ఆమేన్. చివరిగా యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనం, నలిగిన హృదయమును, దుఃఖపడిన హృదయములను దేవుడు ఓదార్చుతాడు. ఇది ప్రవచన వాక్యం. దేవుడు తన బిడ్డలు ఎవరైతే దుఃఖములో ఉన్నారో, నలిగిన స్థితిలో ఉన్నారో దేవుడు వారిని ఓదారుస్తాడు. యోబు గారి దగ్గరికి 3 స్నేహితులు వచ్చారండి. వారు ఓదార్చడానికి వచ్చారు, కానీ యోబు గారికి ఓదార్పు రాలే, నిందలు వచ్చాయి. తన స్నేహితులే, తనకు మంచి స్నేహితులే, కానీ యోబు గారిని వారు ఓదార్చలేదు. ఓదార్చడానికి వచ్చి నిందలు కలిగిన మాటలు మరి యోబు గారి ముందు పలికారు. అయితే వారి తర్వాత దేవుడు వచ్చాడు. దేవుడు నిందలు పలికే మాటలు పలకలేదు, దేవుడు కఠినమైన మాటలు పలకలేదు, దేవుడు ఏమాత్రము కూడా మరి యోబు గారిని దుఃఖించే మాటలు పలకలేదు, దుఃఖము కలుగు చేసే మాటలు పలకలేదు, కానీ దేవుడు ఓదార్చాడు. అవును, మనము ఈ లోకములో మనుషుల వల్ల ఓదార్పు పొందలేం. నీ స్నేహితుల వల్ల, నీ బంధువుల వల్ల, నీ యొక్క కుటుంబస్తుల వల్ల, నీ ఇరుగు పొరుగు వల్ల నీవు ఓదార్పు పొందలేవు. ఒకవేళ వారు ఓదార్చినా తాత్కాలికం మాత్రమే, శాశ్వతమైన ఓదార్పు నీకు దొరకదు. దేవుని ద్వారా మాత్రమే ఓదార్పు కలుగుద్ది. దేవుడు నిన్ను ఓదార్చేవాడు. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అవును, యేసుక్రీస్తు వారి నామములో నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగునుగాక. ఆమేన్. యేసుప్రభువు వారు ఓదార్చే దేవుడు, నీ దుఃఖాన్ని తొలగించే దేవుడు, నీ గుండె గాయాన్ని కట్టే దేవుడు. కీర్తన గ్రంథం 104 మనం చూస్తూ ఉన్నాం, ఆయన మన గాయములు కట్టే దేవుడు. అవును ప్రియ సహోదరి, నీవు దేని వల్ల గాయపరచబడ్డావో, ఆ గాయం వల్ల నీకు మరి ఓదార్పు లేకుండా పోయిందో, దేవుడు నీ నుంచి ఆ గాయాన్ని తొలగించి దేవుడు నీకు ఓదార్పును కలుగజేస్తాడు. మరి వాక్యానుసారమైన మరి నీవు లేఖనానుసారమైన నీవు మరి జీవితం కలిగి ప్రారంభించు. వాక్యాన్ని అనుసరించు. వాక్యం ఏం చెబుతుంది? నీవు ఆయనతో తిరగమని చెబుతుంది, నువ్వు ఓదార్చబడతావు. వాక్యం ఏం చెబుతుంది? ప్రార్థన చేయమని చెబుతుంది, ప్రార్థన చేయి, నువ్వు ఓదార్చబడతావు. వాక్యం ఏం చెబుతుంది? నీ ప్రవర్తన సరి చేసుకో, నువ్వు ఓదార్చబడతావు. నీ ప్రవర్తన సరి చేసుకో, ఓదార్చబడతావు. అలాగూ మరి వాక్యం ఏం చెబుతుంది? ఒకవేళ నువ్వు నలిగిన హృదయం, దుఃఖ కలగల జీవితం కలిగి ఉంటే నువ్వు ఓదార్చబడతావు. దేవుడు ఇస్తాడు, ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. మరి ఆలస్యం దేనికి? దేవుని సన్నిధిలో వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంచవా? అయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ రాత్రి అంతా మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి.
యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.